నమస్తే సాహస్ మీడియాకి స్వాగతం. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫీసర్ నంద్యాల వారి ఆదేశాల మేరకు ఈ రోజు డ్రోన్ ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ స్టేషన్ పరిధిలోని బేతంచెర్ల మండలంలో హెచ్ కొట్టాల గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి డేరంగుల గుండన్న, మంజుల వెంకటేశ్వర్లు, వేపల్లి వెంకటేశ్వర్లు, మంజుల చిన్న లక్ష్మణ్ నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఎస్ఐ సోమశేఖరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే మా ఫోన్ నెంబర్ 9440902584 గల నెంబర్కు సమాచారం తెలుపగలరని, అలా తెలిపిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేయడమైంది. ఈ దాడుల్లో ఎస్ఐ సోమశేఖరరావు, హెడ్ కానిస్టేబుల్ బి సుధాకర్ రెడ్డి, కానిస్టేబుల్ ఉమాకాంత్ రెడ్డి, బషీర్, గోపాల్ సింగ్, రంగస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు. మేము హెచ్ కొట్టాల అనే విలేజ్లో 4 బెల్ట్ షాపులు పెట్టుకున్నాం. నలుగురు మీద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాకతీయ వైన్స్ సంబంధించిన చంద్రశేఖర్ అనే అతను ప్రెస్ మీట్ పెట్టి ఫాల్స్ అలిగేషన్లు చేశారు. అతను నిన్న బెల్ట్ కేసులు వదిలిపెట్టమని, లేకపోతే ప్రెస్ మీట్ పెడతానని మా ఎస్ఐ గారితో అన్నారు. మేము వదిలిపెట్టడం కుదరదని క్లియర్గా చెప్పాము. ఈవినింగ్ దాకా ప్రెజర్ తెచ్చారు. అయినా మేము ఎలాంటి ప్రెజర్కి లొంగలేదు. కేసులు అయితే రిజిస్టర్ చేశాము. బెల్ట్ షాపులు ఇబ్బంది అవుతుంది, కేసులు రాస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మా బెల్ట్ షాపులు పట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఒకలాంటి బెదిరింపు చర్యగా ఇలాంటి ఫాల్స్ అలిగేషన్లు చేశాడు అతను. ఎలాంటి ప్రూఫ్లు లేకుండా చేశాడు. దానికి సంబంధించి అతనికి నోటీసు కూడా డిపార్ట్మెంట్ తరఫున పంపిస్తున్నాము. దయచేసి ఇలాంటి ఫాల్స్ అలిగేషన్లు ఎవరు చేసినా మేము సహించడానికి సిద్ధంగా లేమండి. ఖచ్చితంగా దానిపైన డిపార్ట్మెంట్ చర్యలు కూడా తీసుకుంటాము. బెల్ట్ ఎక్కడ ఉన్నా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వరలక్ష్మి, డోనర్.